రాహుల్ సిప్లిగంజ్ నాటు పాటతో ప్రపంచానికి పరిచయమైన వ్యక్తి. తన పాటలతో మాస్ ఆడియన్స్ మనసును దోచుకున్న సింగర్. ఈ ప్రముఖ గాయకుడికి హరిణ్యారెడ్డి అనే అమ్మాయితో ఆదివారం ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అయితే సైలెంట్గా ఫ్యాన్స్కు షాక్ ఇచ్చారు రాహుల్. ఈ క్రమంలోనే అతనికి కాబోయే భార్య ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటన్న దానిపై తెగ చర్చించుకుంటున్నారు అభిమానులు. రాహుల్ హరిణ్యారెడ్డిల మధ్య పరిచయం ఎలా ఏర్పడింది, హరిణ్యారెడ్డి ఏం చేస్తారు, ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారేనా అనే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. తన గలంతో కుర్రకారును ఉర్రు తొలగించే సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన పాటను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన యువ గాయకుడు. కేవలం ప్రతిభ ఆధారంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. అతని ప్రతిభను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి బహుమతి కూడా అందించింది. కెరియర్ పరంగా మంచి జోష్లో ఉన్న రాహుల్ సిప్లిగంజ్ జీవితంలోకి లైఫ్ పార్ట్నర్ ఎంటర్ అయ్యారు. ఆదివారం సాయంత్రం ఐటీసీ కోహినూర్లో రాహుల్ హరిణ్యారెడ్డిల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు ఫ్రెండ్స్ కూడా హాజరయ్యారు. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన రాహుల్కు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. హరిణ్యారెడ్డిది నెల్లూరు జిల్లా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆమె తండ్రి విజయ్ కుమార్కు అనేక బిజినెస్లు ఉన్నట్టు తెలుస్తోంది. విజయ్ కుమార్ సోదరుడు టీడీపీకి చెందిన లీడర్గా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. ప్రస్తుతం కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్నారు. హరిణ్యారెడ్డి తండ్రి విజయ్ కుమార్ కూడా 1985లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయారు. అయితే వ్యాపారంలో బాగా రాణిస్తున్న విజయ్ కుమార్ తన కుమార్తెను ప్రముఖ సింగర్ రాహుల్కి ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక హరిణ్యారెడ్డి ప్రొఫైల్ విషయానికి వస్తే ఈమె యూసుఫ్గూడ సెయింట్ మేరీస్ కాలేజ్లో BA మాస్ కమ్యూనికేషన్స్ ఇన్ జర్నలిజం పూర్తి చేశారు. అంతేకాకుండా బిగ్ బాస్ నిర్వహించే ఇండోమాల్ షైన్ ఇండియా కంపెనీలో ప్రొడ్యూసర్గా పనిచేశారు. రాహుల్ చేసే ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా ప్రొడ్యూసర్గా పనిచేసినట్టు తెలుస్తుంది. రాహుల్ హరిణ్యారెడ్డిలది ఇప్పటి ప్రేమ కాదు. 2020కి ముందు నుంచే ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. లైఫ్లో బాగా సెటిల్ అయి పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే హరిణ్యారెడ్డికి ప్రతి ఏడాది రాహుల్ బర్త్డే విషెస్ కూడా చెప్తూ వచ్చారు. రాహుల్ హరిణ్యారెడ్డిల నిశ్చితార్థంపై కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. పెద్దల సమక్షంలో నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగిందన్నారు. అయితే రాహుల్ సిప్లిగంజ్ మాత్రం నిశ్చితార్థానికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు, వీడియోలు ఇంకా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయలేదు. మరికొంత కాలం తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా తెలుపుతామని తన స్నేహితులకు చెప్పినట్టు తెలుస్తుంది. వీరి నిశ్చితార్థం ఆగస్టు 15న జరగ్గా పెళ్లి డేట్ మాత్రం బయటకు రాలేదు. పెళ్లి హైదరాబాద్లో ఉంటుందా, ఏపీలో ఉంటుందా అన్న దానిపై ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చర్చించుకుంటారు. మరి పెళ్లి ముహూర్తం డేట్ ఎప్పుడు, వెన్యూ ఎక్కడన్న దానిపై క్లారిటీ రావాల్సింది.